హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 7 ఇయర్స్ పిల్లలకి ట్విన్నింగ్ అవుట్ఫిట్ అనేది చూపిస్తానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ముందుగా యోక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం లైనింగ్ క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్ ఉక్సులు కాజాల కోసం కొంచెం క్లాత్ అనేది వదులుకున్నానండి. పై వైపున స్టిచ్చింగ్ కోసం అనేది మార్జిన్ అయితే వదులుకున్నాను. అలాగే ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ విత్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నానండి. మిగతాదంతా నెక్ కోసం వదులుకున్నాను. అలాగే నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా బాక్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఆర్మ్ రౌండ్ యొక్క డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. వీడియోలో చూపించే విధంగా ఆర్మ్ రౌండ్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 24 ఇంచెస్ అండి. బై 4 చేస్తే 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కూడా అదేవిధంగా డ్రాయింగ్ అయితే చేసుకుంటున్నాను కర్వ్ స్కేల్ తోటి. పాప యొక్క ఆర్మ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. 12 ఇంచెస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 6 ఇంచెస్ అనేది రావాలి, కానీ 5 ఇంచెసే వచ్చిందని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే నెక్ కూడా యూ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ప్యాచ్ వర్క్ అనేది తర్వాత ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. హిప్ లూజ్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. బై 4 చేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను. 5.5 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం యాడ్ చేసుకున్నానండి. చెస్ట్ లూజ్ అలాగే హిప్ లూజ్ రెండింటికి లైన్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. కింద వైపు క్రాస్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నానండి. ఈ క్రాస్ మార్కింగ్ వల్ల సైడ్కి ముడతలు అనేవి రాకుండా ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్గా ఉంటుందండి. అలాగే ఫ్రంట్ సైడ్ లోతు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ నెక్ వరకే కట్ చేసుకుంటాను. ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది బ్యాక్ నెక్ పైన పడింది కదా, దాన్ని పేస్ట్ చేసుకొని రౌండ్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఉన్నది పార్ట్ ఉక్సులు కాజాల పట్టీ కోసం నేను క్లాత్ వదిలేను కదా, ఆ క్లాత్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ అయితే పెట్టుకుంటున్నానండి. అలాగే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ లోతు ఉంది కదా, లోతు కూడా మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. పఫ్ హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్ వేసుకొని 7 ఇంచెస్ హ్యాండ్ యొక్క పొడవు అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత 2.5 ఇంచెస్ అనేది హ్యాండ్ యొక్క డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే హాఫ్కు ఫోల్డ్ చేసి ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకున్నానండి. ఆ బాక్స్లో కూడా హాఫ్ నుంచి కర్వ్ స్కేల్తో ఇలా డ్రాయింగ్ అయితే చేశానండి. వీడియోలో చూపించే విధంగా కర్వ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం వీడియోలో ఎలాగైతే డ్రా చేశానో అదేవిధంగా డ్రాయింగ్ అయితే చేసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. పఫ్ స్లీవ్స్ కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్నాను. అలాగే కర్వ్ షేప్లో డ్రాయింగ్ అయితే చేసుకున్నానండి. అదేవిధంగా హ్యాండ్ కటింగ్ అయితే ఇప్పుడు ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. యోక్ పార్ట్ 10 ఇంచెస్ తీసేస్తే మొత్తం లెంత్ వచ్చేసి అంటే కింద డౌన్ పార్ట్కి 26 ఇంచెస్. ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 27 ఇంచెస్ అండి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక 8 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. మొత్తం 8 ఇంచెస్ కలుపుకుంటే 35 ఇంచెస్. ఇప్పుడు అది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి. కింద డౌన్ పార్ట్లో కటింగ్ అయితే చేసేసుకున్నాను క్లాత్ని. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలండి. అంటే యోక్ పార్ట్ కోసం మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, అదని చెప్పేసి నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండింటిని కూడా జాయింట్ అయితే చేసేసుకుంటానండి. మెయిన్ క్లాత్కి ఇలా పై వైపునే నార్మల్ క్లాత్ అనేది వేసేసుకొని జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రంట్ పార్ట్ని మనం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మెయిన్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు విడ్త్ తోటి ఒక 3 or 4 ఇంచెస్ పొడవు పై వైపుకి ఉండే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. నార్మల్గా మనం ఎలాగైతే మెయిన్ డాట్స్ స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా మెయిన్ డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను. పై వైపున ప్యాచ్ ఎలాగ వస్తుందో తర్వాత చూపిస్తానండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా వీడియోలో చూపించే విధంగా క్లాత్ ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకొని మెయిన్ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అలాగే డాట్స్ ఎక్కడి వరకు కావాలనేది ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నానండి.
ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక కట్ అనేది పెట్టుకున్నాను. ఈ కట్ పెట్టుకున్న దగ్గర మెయిన్ క్లాత్కి ఎలాగైతే మనం ముందుగా వేసామో డాట్స్, అదే విధంగా డాట్స్ అయితే స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. అంచు ఉన్న క్లాత్ తీసుకున్నానండి హ్యాండ్స్ రావడం కోసం. ఈ అంచు క్లాత్ని లైనింగ్ క్లాత్ పెట్టుకుని అదేవిధంగా కటింగ్ అయితే చేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి సైడ్ జాయింట్ దగ్గర కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి పై వైపు నుంచి లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని పై వైపున స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫోల్డింగ్ స్టిచ్ ఒకటి పై వైపున వేసుకున్న తర్వాత రివర్స్ తిప్పుకుంటాను. రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి కూడా క్లాత్ అనేది కొంచెం అణిగి ఉండడం కోసం పై వైపున డబుల్ స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకొని అలాగే చుట్టూ కూడా ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటానండి. లైనింగ్ క్లాత్ ఎలాగైతే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసాం కదా, అక్కడ ఒక కట్ అయితే పెట్టుకున్నాను. అలాగే పఫ్ కోసం 3 ఇంచెస్ తీసాం కదా, అక్కడ కూడా ఒక కట్ అయితే పెట్టుకున్నానండి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం ప్యాచ్ వర్క్ అనేది డిజైన్ చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి శారీలో పైవైపు మిగిలిన చిన్న బార్డర్ ఉంది కదండి, ఆ చిన్న బార్డర్కి మిడిల్లో కొంచెం పెద్ద బార్డర్ ఉండే విధంగా క్లాత్ అయితే పెట్టుకొని అటు ఇటు ఈ క్లాత్ని అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. వీడియోలో చూపించే విధంగా ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి. ఇది చిన్న ప్యాచ్ కాబట్టి కొంచెం చిన్నగానే ఉండే విధంగా ప్యాచ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా రెడీ చేసిన తర్వాత మనం ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను, చూడండి పూర్తిగా. రెండు వైపులా చిన్న లేస్ అనేది యాడ్ చేసుకున్నాను. మిడిల్లో కొంచెం పెద్ద బార్డర్ ఉండే విధంగా క్లాత్ అయితే అటాచ్ చేసుకున్నానండి. దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని నార్మల్గా ముందు మన నెక్ ఉంది కదండి, ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది దీని మీద వేసుకొని రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను. నెక్ ఎలాగైతే ఉందో అలా. తర్వాత ప్యాచ్ రెడీ చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఇవన్నీ కూడా అంచులు సమానంగా ఉండే విధంగా చూసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపించే నెక్ అయితే డ్రా చేసుకున్నానండి. మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే ఏది సింపుల్గా ఉంటుందో అది మనం డ్రా చేసుకోవచ్చు. మనం ముందుగా ఎలాగైతే డ్రా చేసి పెట్టుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ప్యాచ్ని. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ మీకు మంచిగా నచ్చింది వీడియోస్ అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లా వస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న లేస్ని ప్యాచ్ని పై వైపున అంటే ఫ్రంట్ నెక్ పై వైపున వేసుకొని అటాచ్ చేసుకోవాలండి. ఇలా నెక్ అటాచ్ చేసుకున్న తర్వాత లేస్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తానండి. కట్ వర్క్ వచ్చిన దగ్గర వీ షేప్ ఉండే విధంగా లేస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కరువు తిరిగే దగ్గర వీడియోలో చూపించే విధంగా లేస్ని కూడా కొంచెం కరువు తిరిగే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. పై వైపు నుంచి లోపలికి కట్ వర్క్ ఉన్న దగ్గర మాత్రం క్లాత్ని అంటే మనం పై వైపున వేసిన లేస్ని వీ షేప్ వచ్చే విధంగా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ ప్యాచ్ మొత్తం వీడియోలో చూపించే విధంగా అదే విధంగా లేస్ అయితే వేసుకోవాలండి. ఇలా లేస్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ప్యాచ్. రెండో వైపు కూడా వీడియోలో చూపించే విధంగా అలాగే ప్యాచ్ని వేసుకోవాలండి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను అదైతే చూపించలేదు. లేస్ మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల లేస్ అనేది లేవకుండా పర్ఫెక్ట్గా అటాచ్ చేసినట్టు ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. నేను వీడియో చేయడం మర్చిపోయి పై వైపు నుంచి ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే వేసానండి. మళ్ళీ వీడియో చూపించడం కోసం నేను అదైతే మళ్ళీ రిటర్న్ చూపించానండి విప్పేసి. తర్వాత పైపింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా నెక్ కోసం ఫ్రంట్ అలాగే బ్యాక్ నెక్ కూడా పైపింగ్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా హ్యాండ్స్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్న తర్వాత కొంచెం క్రాస్ అయితే తీసుకుంటున్నానండి. క్రాస్ తీసుకున్న తర్వాత మనం పైవైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ పఫ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా మిడిల్ నుంచి కుర్చీలు పెట్టుకొని ఒకవైపుకి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఆ కుర్చీలు అనేవి మనం ముందుగా కట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చే విధంగా అలాగే హ్యాండ్కు చంకకి రెండింటికి మ్యాచింగ్ అయ్యే విధంగా కుర్చీలు అయితే ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు అయితే పెట్టుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా
చివరి నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తాను కదా అదే విధంగా ఇలా రెండో వైపు కూడా చివరి నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకొని మిడిల్కి వచ్చేసరికి కుర్చీలు అనేవి పెట్టుకోవాలండి. ఈ కుర్చీలు కూడా ముందుగా మనం ఎన్ని కుర్చీలు అయితే వచ్చాయి ఇటువైపు అదేవిధంగా అటువైపు కూడా అన్ని కుర్చీలు వచ్చే విధంగా చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మిడిల్లో ప్లీట్స్ వచ్చే విధంగా అన్ని రెండు వైపులా పెట్టుకున్న తర్వాత పై వైపు నుంచి సెకండ్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల స్టిచెస్ అనేవి ఎక్కడ ఊడిపోకుండా పఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఫస్ట్ హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ 36 ఇంచెస్, అలాగే యోక్ పార్ట్ 10 ఇంచెస్ తీసేసానని చెప్పాను కదండి. టోటల్ 26 ఇంచెస్ కదా. 26 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. అలాగే ప్లీట్స్ కోసం అని చెప్పేసి ఒక 8 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు 42 ఇంచెస్ అయితే వచ్చింది. ఇలా 42 ఇంచెస్ని అంటే 8 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఆ 8 ఇంచెస్ని ఫోల్డింగ్ చేసుకొని లోపల వైపుకు ఉండే విధంగా వీడియోలో ఎలాగైతే చూపించానో అదే విధంగా ఫోల్డింగ్ స్టిచ్ లోపల వైపు ప్లీట్ వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. సారీ అండి, 8 ఇంచెస్ కాదు 14 ఇంచెస్. 14 ఇంచెస్కి మనం లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది ప్లీట్ రావడం కోసం అండి. అంటే ఇన్ ఫ్యూచర్లో పిల్లలు పెద్దగా అవుతారు కదా, అయినప్పుడు ఆ క్లాత్ని అనేది విప్పినట్లయితే కొంచెం మనకి మార్జిన్ అయితే యాడ్ అవుతుందని చెప్పేసి వీడియోలో చూపించే విధంగా ప్లీట్ అయితే పెట్టుకున్నాను. 14 ఇంచెస్ ప్లీట్ అండి. ఇది ఫోల్డింగ్ చేసుకుంటే 7 ఇంచెస్ అనేది వస్తుంది. ఇలా స్ట్రైట్గా క్లాత్ చివరి వరకు కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది డౌన్ పార్ట్లో వస్తుందండి. ఇప్పుడు ఇది అటాచ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. మిడిల్కి ఒక కట్ అయితే పెట్టుకున్నానండి క్లాత్కి. అలాగే మెయిన్ క్లాత్ యోక్ పార్ట్ ఉంది కదా, దానికి కూడా మిడిల్కి ఒక కట్ అయితే పెట్టుకున్నాను. ఈ కట్ బ్యాక్ పార్ట్లో ఉక్సులు కాజాలు పట్టి స్ట్రైట్గా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేశానండి, రెండు జాయింట్ చేసుకొని. అలాగే మిడిల్కి కట్ పెట్టాం కదా, ఆ కట్కి మనం ముందుగా కింద పార్ట్ కోసం మనం మిడిల్కి కట్ పెట్టాం కదా, ఆ కట్కి ఈ కట్కి సమానంగా వచ్చే విధంగా కుర్చీలు అనేవి కొంచెం పెద్ద కుర్చీలు అయితే పెట్టుకున్నానండి. అలాగే మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసాం కదా, అక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకొని ఆ కట్ పెట్టుకున్న దగ్గర వరకు ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేస్తాము. ఆ తర్వాత వచ్చినంత వరకు కుర్చీలు అయితే యాడ్ చేసుకుంటామండి. ఆ కుర్చీలు కూడా కొంచెం పెద్ద ప్లీట్స్ వచ్చే విధంగా యాడ్ అయితే చేశానండి క్లాత్ మొత్తానికి కూడా. ఇప్పుడు వీడియోలో చూడండి నేను ఎలాగైతే ప్లీట్స్ పెట్టాను. ఒక్కొక్క ప్లీట్ వచ్చేసి కనీసం 1.5 ఇంచెస్ అయితే వస్తుందండి. నాకు కొలవడం అలవాటు లేదు, అందుకని చెప్పేసి నేను కొలిచి మీకు చూపించలేదండి. 1.5 ఇంచెస్ అయితే వస్తుంది ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు మనం మిడిల్కి కట్కి అలాగే చివరి కట్కి జాయింట్ అయ్యే విధంగా అంటే క్లాత్ మొత్తం సరిపోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంటే కింద యోక్ పార్ట్ అలాగే పైన పార్ట్ రెండు కూడా జాయింట్కి అలాగే ఎక్స్ట్రా క్లాత్కి సరిపోయే విధంగా ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత కింద వైపు నుంచి లైనింగ్ కూడా యాడ్ చేసుకోవాలండి. కానీ లేట్ అవుతుందని చెప్పేసి వీడియో లెంత్ నేను చూపించలేదు. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా అయితే ఉందండి. ఫ్రాక్కి బెల్ట్ కూడా అటాచ్ చేశానండి. పై వైపున బార్డర్ మిగులుతుంది కదా దాన్ని చెప్పేసి. అలాగే చున్నీ అంటే ఇష్టపడతారు కదా పిల్లలని చెప్పేసి దీనికి నార్మల్ చున్నీ క్లాత్ తీసుకొని లేస్ అటాచ్ చేసుకొని చున్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. పఫ్ స్లీవ్స్ కూడా ఇలాగైతే వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కిడ్స్ ఫ్రాక్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి, కావాలంటే అవి కూడా ఒకసారి చూడండి. సెకండ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నేను ముందే షేర్ చేస్తానండి. షేర్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.